హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి చేపల్ని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు ఇక్కడ 3 తీసుకొని ఇలా మనం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. ఇలా బాగా కాల్చుకోవాలి ఉల్లిగడ్డల్ని. ఇలా మనము కాల్చుకున్న తర్వాత పొట్టును మొత్తం తీసుకోవాలి. మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిగడ్డ కాల్చుకున్న తర్వాత ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఒక మిక్సీ జాడలో మనం కాల్చిన ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా టమాటాలు కట్ చేసుకోవాలి, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి కొత్తిమీరని. కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. మేము వచ్చేసి ఒక 3 స్పూన్లు పసుపు వచ్చేసి సగం స్పూన్ పసుపు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వచ్చేసి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కారం వచ్చేసి ఒక 3 స్పూన్లు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కొంచెము నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకుందాము. మనం చింతపండు రసాన్ని కొంచెం వేసుకుందాం, మళ్ళీ తర్వాత వేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ చూసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి, మొత్తం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఒక గిన్నె పెట్టేసి బాగా వేడి చేసి ఆయిల్ వేసుకుందాము. ఒక 2 గంటల ఆయిల్ వేసాను. ఇప్పుడు బాగా వేడయ్యాక చెక్క లవంగాలు వేసుకోవాలి. ఒక 4 చెక్క లవంగాలు వేసుకున్నాను. వచ్చేసి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగాలి. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని అంతా వేసేసుకోవాలి దీంట్లో. ఇలా గ్రేవీ వేసిన తర్వాత దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని మనము దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాము. మనం ఇప్పుడు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాము గ్రేవీ ఎక్కువ రావడానికి. మనం ఎక్కువ కావాలనుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. మనకు ఎక్కువ అవసరం లేకుండా కొంచెం తక్కువ కావాలనుకున్నప్పుడు మనం వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకొని ఆ ప్లేట్ మూసేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి బాగా. ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి మనము కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత మనము చేపలు ఉన్నాయి కదా, చేప ముక్కలలో వేసేసుకుందాము. మనము ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. ఆల్రెడీ మనము పులుసు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ చేపలు అనేటివి
తొందర ఉడికిపోతాయి. ఇప్పుడు ప్లేట్ మూసేసుకొని ఒక 5 నిమిషాలు మనము ఉడికించుకుంటే చాలు. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. మనకు చేపల పులుసు రెడీ అయిపోయింది. మన ఊరి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.